ఓపెన్ టాక్కి స్వాగతం. బుర్ర తక్కువ సజ్జల భార్గవరెడ్డిని తీసుకొచ్చి ఎప్పుడైతే సోషల్ మీడియా ఇన్ఛార్జిని చేశారో ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి పతనం అయితే ప్రారంభమైంది. ఆల్రెడీ మనం నిన్నే చెప్పుకున్నాం, ఒక ఫేక్ సర్వే చేసి అడ్డంగా దొరికిపోయాడు. ఎలక్షన్ కమిషన్ చీకొట్టింది, జాతీయ ఛానల్స్ అన్ని చీకొట్టాయి, ఆ సర్వేలతో మాకు సంబంధం లేదని చెప్పి మనం ఆల్రెడీ నిన్నే మాట్లాడుకున్నాం. అయితే ఇది గడవక ముందే నిన్న చెప్పామో లేదో ఈరోజు మరొక ఫేక్ చేసి మరీ అడ్డంగా దొరికిపోయాడు. ఈసారి ఎంత అంటే నవ్వులు పాలయ్యే విధంగా. ఎలా అంటే ఒక పశువులకు మందులు తయారు చేసే ఒక కంపెనీ పేరు ఉపయోగించి వాళ్ళు సర్వే చేశారని ఆ సర్వేలో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించబోతుందని చెప్పి వాళ్ళ అఫీషియల్ ఛానల్లో వేసుకునే పరిస్థితి. సాధారణంగా ఎప్పుడైనా ఒక సర్వే గురించి ఎవరైనా చెప్పారు అంటే, ఇప్పుడు నేను కూడా సర్వేల గురించి చెప్తున్నా, సర్వేలను ఖచ్చితంగా వెరిఫై చేసుకుంటారు, అది నిజమా కాదా, అసలు సర్వే సంస్థ ఉందా లేదా అనేది వెరిఫై చేసుకుంటారు. ఇప్పుడు మనం గతంలో ఆ జాతీయ ఛానల్స్ గురించి చెప్పాం, ఆ న్యూస్ ఎక్స్ కానివ్వండి, టైమ్స్ నౌ కానివ్వండి, ఎన్డీటీవీ కానివ్వండి, ఇలాగ అనేక సర్వేలను అయితే జీ న్యూస్ కానివ్వండి సర్వేలు చెప్పాం. ఇవన్నీ ఒరిజినల్ సంస్థలు కదా, అందులో ఎటువంటి మోసం లేదు కదా, మీరు వెళ్ళి ఎతికినా దొరుకుతాయి. నేను ఆల్రెడీ వీడియోలే ప్రదర్శించా వాళ్ళు వేసినటువంటి వీడియోలు. కానీ ఇక్కడ పిల్ల సజ్జల ఏం చేశాడంటే, పిల్ల సజ్జల అంటే సజ్జల భార్గవరెడ్డి అనమాట. ఈ పిల్ల సజ్జల ఏం చేశాడంటే ఏదో ఒక పశువులకు మందు తయారు చేసే ఒక కంపెనీ పేరు ఉపయోగించి ఆ పేరుతోనే సర్వేలు చేసినట్టుగాను, ఆ సర్వేల్లో వైసీపీ ప్రభంజనం సృష్టిస్తున్నట్టుగా ఒక ఫేక్ చేసి దాన్ని వైసీపీ అఫీషియల్ మీడియాలో వేసుకున్నాడు. సరే, మామూలుగా ఎవరో ఫేక్ చేసి సోషల్ మీడియాలో వదిలేస్తే సరే రకరకాలు వస్తుంటే ఇలా పోనీ అనుకోవచ్చు. కానీ అఫీషియల్ పార్టీలో వేశారు కదా. ఏంటి ఆ సంస్థ పేరంటే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అట. ఏంటి ఆ సంస్థ పేరు, సర్వే సంస్థ పేరు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్. ఏంటి ఆ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అనేది నేను మీకు చూపిస్తాను, కంగారు పడకండి. దాని లోగో కూడా అదే లోగో నేను చూపిస్తాను. సో ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో వేశారు. అఫీషియల్లో వేయగానే అనుమానం వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా ఒక సర్వే సంస్థ ఏదైనా చెప్పింది అంటే దాని క్రెడిబిలిటీ ఏంటి, ఇంతకుముందు ఎన్ని సర్వేలు చేసింది, ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారు, ఏ ప్రాతిపదికగా సర్వే చేశారు, ఎన్ని రోజుల క్రితం చేశారు, ఇలా మేల్ ఎంత, ఫిమేల్ ఎంత, యూత్ ఎంత, ఇలాగా రకరకాల అంశాలను బేస్ చేసుకుని ఉంటుంది. సో కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక లెటర్ ఇచ్చేసాడంటే ఎలాంటి లెటర్లు లచ్చ పుట్టించవచ్చు. మనం ముక్కు మొహం తెలియని పేర్లు వేసేసి లచ్చ పుట్టించవచ్చు. దీనిలో ఏ ప్రాతిపదిక లేదు, ఏ జిల్లాలో ఎన్ని సీట్లు అని కానీ, లేదా ఎన్ని ఎంపీ సీట్లు ఎక్కడొస్తున్నాయని కానీ, ఓట్ షేర్ని అయితే ఏదో రఫ్గా వేసారనుకోండి, అది వేరే విషయం. మేల్ ఓటింగ్ ఎంత, ఫిమేల్ ఓటింగ్ ఎంత, అర్బన్ ఎంత, రూరల్ ఎంత, ఇలాంటి ఏ అంశాలు కూడా లేకుండా, ఏటిని కూడా ప్రచురించకుండా కేవలం ఇది ఒక పేపర్ నోట్ మీద మాత్రం సర్వేని విడుదల చేస్తే దీన్ని వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో వేసుకున్నారు. వాస్తవానికి పాపం ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్కి ఏం తెలియదు, వాళ్ళు చేసిన సర్వే కాదు ఇది. ఎందుకంటే వాళ్ళు పశువులకు మందులు తయారు చేస్తారు, అంతే తప్ప ఇలాంటి సర్వేలకి వాళ్ళకి సంబంధం లేదు, పాలిటిక్స్కి వాళ్ళకి సంబంధం లేదు. కాకపోతే ఏదో ఒక పేరు కావాలని చెప్పి ఇదిగో ఈ పేరు వాడారు. ఎప్పుడైతే ఈ పేరు వాడారో ఏంట్రా ఇదని చెప్పి ఆరాధిస్తే తీగలాగితే దొంకంతా కదిలింది. సో నేను అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఏం రాశాడు చూడండి ఒకసారి. ఏపీలో మళ్ళీ ఎగరబోతున్న వైఎస్ఆర్సీపీ జెండా. వీడికి ఇంకా కాన్ఫిడెంట్ కూడా లేదు కావచ్చు, ఆ పక్కన మార్క్ కోడ్ పెట్టుకున్నాడు. ఎన్నికల్లో 135 అసెంబ్లీ 22 ఎంపీ సీట్లను వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నట్లుగా తేల్చిన ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ పోల్ స్కాన్ సర్వే. టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తులు పెట్టుకుని వచ్చిన సింగిల్గానే 52.6% ఓట్ షేర్ని వైఎస్ఆర్సీపీ కొల్లగొట్టబోతున్నట్లుగా తెలిసిన సర్వే. మళ్ళీ గెలిచేది జగనే. సరే, బాగుంది, నిజమైతే మనం కూడా సంతోషిద్దాం. ఇక్కడ అనుమానం ఎందుకు వచ్చిందంటే, సరే ఈడి 50 సీట్లు 60 సీట్లు అంటే అనుమానం వచ్చేది కాదు వైఎస్ఆర్సీపీకి. ఎందుకంటే జాతీయ సర్వేల కాడి నుంచి ప్రాంతీయ సర్వేల వరకు కూడా అన్ని కూటమి ప్రభంజనాన్ని సూచిస్తున్నాయి. అయితే కొద్ది సీట్లు అటు ఇటు అవ్వచ్చు, కానీ ఇక్కడ ఏం చేశాడు, వైఎస్ఆర్సీపీ ప్రభంజనాన్ని చూపించాడు. వెంటనే డౌట్ వచ్చింది, ఇదేంట్రా బాబు, జాతీయ సర్వేలు నిన్న 11 జాతీయ సర్వేలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి గెలుస్తుందని చెప్తుంటే ఈడెవడరా బాబు అని చెప్పి అనుమానం వచ్చి ఆరాధించడం. అప్పుడు దొరికిపోయాడు అనుకోండి. ఇక్కడ ఏం రాశాడు చూడండి, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్లో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ నిర్వహించినటువంటి పోల్ స్కాన్ సర్వే గత ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో 4 దశల్లో నిర్వహించిందట. 1 కాదు 2 కాదు 4 దశలట, 175 నియోజకవర్గాలంట. 7 లక్షల ఓట్ల నమూనా పరిణామంతో 175 అసెంబ్లీ నియోజకవర్గాలను పూర్తి చేసిన తరువాత ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీల ఓట్ల శాతం కింది విధంగా ఉంది. వైఎస్ఆర్సీపీకి 52.6 అట, కాంగ్రెస్కి 1.6 అట,
కూటమికి 43.1 అట, ఇతరులు 1.2 అట, నోటాకి 1.5 అట. ఈ రోజుకి వైఎస్ఆర్సీపీ 135 స్థానాల్లో, ఎన్డీఏ కూటమి 40 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్సీపీ 22 పార్లమెంటు స్థానాలను, ఎన్డీఏ కూటమి 3 పార్లమెంటు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. మే 13న ఎలక్షన్ జరిగే టైంకి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఎప్పుడైతే పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అన్నారో అక్కడ కూడా దొరికేశాడు. అంటే ఆడు సొంత డబ్బా కొట్టుకుంటూ ఆడికి గ్రాఫ్ పెరుగుతుందంట. ఎక్కడైనా సరే అధికార పార్టీకి గ్రాఫ్ తగ్గుద్ది, ఎన్నికల దగ్గర పడేకుంది. ప్రతిపక్షాల గ్రాఫ్ పెరుగుద్ది, ఎందుకంటే యాంటీ అనేది అధికార పార్టీ మీద ఉంటుంది, ప్రతిపక్షాల మీద ఉండదు. ఇక్కడ ఈ ప్రయత్నం చేశాడు. సరే ఏంట్రా ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్, మరి ఈడేంటి ఎలా రాశాడు, అసలు ఈ క్రెడిబిలిటీ ఏంటి, ఈడు ఎంతోమంది ఎన్ని సర్వేలు చేసాడు ఏంటి అనేది ఒకసారి పరిశీలించడం కోసం బయటికి తీస్తే కొన్ని రహస్యాలు బయటపడ్డాయి. ఒకసారి చూడండి. సో ఏంటి ఆ రహస్యాలంటే ఇదిగో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ సొల్యూషను, ఇదిగో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అని చెప్పి లోగో కూడా అదే, లోగో కూడా మారలా. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళు ఆడిన లోగో కూడా ఇదే. పోనీ అది వేరు ఇది వేరు అని మీకు అనుమానం వస్తుందని చెప్పి నేను చెప్తున్నాను. ఈ లోగో కూడా ఇదే. మీరు కావాలంటే ఇందాక వైఎస్ఆర్సీపీది ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి, దాని లోగో కూడా ఒకసారి చూసుకోండి, ఈ లోగో కూడా ఒకసారి చూడండి. ఎప్పుడుది పోస్టు? అక్టోబర్ 6, 2023 నాటి పోస్టు. ఏంటి ఈ సంస్థ ఏం పని చేస్తుంది అనేది ఇక్కడ చూడండి. అన్ని రకాల పొదుగువాపు వ్యాధులకు ఒకే ఒక పరిష్కారం, మాస్టిక్ గోల్డ్ హెచ్. అంటే ఇది పశువుల పొదుగువాపు ఏదైతే ఉందో ఆ పొదుగువాపు నివారణ కోసం మందులు తయారు చేసే ఒక కంపెనీ. ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అనేది, దాని లోగో కూడా ఇదే. ఈ లోగోని వాడి ఈరోజు 7 లక్షల మంది దగ్గర శాంపిల్స్ తీసుకున్నట, 4 దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేశారట. అంటే వీళ్ళకి బేసిక్ ఏంటంటే జాతీయ సర్వేలు చూసిన తర్వాత పిచ్చెక్కింది, ఏం చేయాలో తెలియక ఫేక్లు చేస్తే దొరికిపోతున్నారు. కాబట్టి ఆ సంస్థలు ఈ సర్వేలు మాది కాదు అని చెప్పి బహిరంగంగానే కాండ్రించి మొహమ్మద్ వస్తున్నాయి. కాబట్టి చెప్పకుండా ఉండే సంస్థలు, ఈ సర్వే మాది కాదు అని చెప్పకుండా ఉండే సంస్థల పేర్లు ఎత్తుకోవడం కోసం ఇలాగా ఏదో దొరికిన పేర్లు వాడాలనే ఉద్దేశంతో ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ పేరు వాడి ఆ లోగోను కూడా అదే వాడారు, తెలివిగా వాడి చేయడం జరిగింది. సో ఇదిగో ఇది వాడక ముందు వాడిన తర్వాత అని ఏదైతే పొదుగు వాపుకు సంబంధించి ఉందో దానికి దాని నెంబర్ కూడా, వాళ్ళ నెంబర్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకటే కాదు, ఇక్కడ కూడా చూడండి. ఇది ఎప్పుడు 2024 ఫిబ్రవరి 20, అంటే లేటెస్ట్ నెలన్నర క్రితం. ఇది కూడా అంతే, అన్ని రకాల పొదుగు వ్యాధులకు మాస్టిక్ గోల్డ్ హెచ్ ఒకే ఒక పరిష్కారం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది కూడా వాడక ముందు వాడిన తర్వాత అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదిగో ఆ సంస్థ లోగో ఇది ఇక్కడ కనపడుతుంది, దాని ఫస్ట్ స్టెప్ ఇక్కడ కూడా కనపడుతుంది. మీరు కావాలంటే ఆ ట్విట్టర్లోకో ఫేస్బుక్లోకి వెళ్ళిపోయి ఆ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అని చెప్పి కొడితే మీకు ఆటోమేటిక్గా వచ్చేది, ఇవన్నీ అందులో ఉన్నాయో లేదో తెలుస్తుంది. సో 2-3 ఏళ్ల క్రితం వరకు వెనక్కేళ్ళు చూసినా ప్రతి దాంట్లో కూడా ఈ పశువులకు సంబంధించిన మందుల గురించే ఉంది తప్ప ఎక్కడ పోలు గురించి లేదు. అసలు ఈ సంస్థకు పాలిటిక్స్కి సంబంధం లేదు. ఈ సంస్థ ఎప్పుడు సర్వేలు నిర్వహించలేదు. అలాంటిది ఈరోజు నిర్వహించిందని చెప్పి అడ్డంగా దొరికిపోయాడు పిల్ల సజ్జల. నేను అందుకే చెప్పా, అందరికేమో ఆ మెదడు ఎక్కడ ఉంటే ఆడికి మాత్రం మోకాల్లో ఉంటుంది. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ఓటంలో సగం బాధ్యత ఎవరిదే అంటే సజ్జల భార్గవ రెడ్డిదే. ఆడు చేసిన ఏదో పనుల వల్ల ఈరోజు అబాసుపాలయ్యేది. నిన్నే చెప్పామా ఈరోజు ఫేక్ చేశాడని, ఈరోజు మళ్ళీ చేసేసాడు. సో ఇలా 1 కాదు 2 కాదు, ఇది కూడా అదే చూడండి, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్దే. సో దానికి సంబంధించి ఒక వీడియోని అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. ఏంటంటే దీన్ని ఎలా కలపాలి, ఎలాగ పొదుగుకు అప్లై చేయాలనేది రైతులకు అవగాహన కల్పించడం కోసం వాళ్ళకు వీడియో అయితే పెట్టుకోవడం జరిగింది. సో ఆ వీడియో సంబంధించి ఇది ఎప్పుడు వచ్చింది? ఫిబ్రవరి 13, 2024. ఇది కూడా దాదాపు నెలన్నర క్రితం ఉంది. సో ఇలా 1 కాదు 2 కాదు అనేకం. ఇదేమో సెప్టెంబర్ 30, 2023 నాటిది. సో ఇది కూడా పొదుగులకు సంబంధించిందే, వాడక ముందు వాడిన తర్వాత అని చెప్పి వాళ్ళు దానికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా చేసుకున్నారని కూడా అది వేరే విషయం. మరి ఎక్కడ పాలిటిక్స్? ఈ సంస్థే కదా నువ్వు వాడింది, దాని లోగో ఇదే కదా, మరి ఎక్కడ పాలిటిక్స్? అంటే రాజకీయాలతో సంబంధం లేని ఒక సంస్థ పేరు వాడి ఆ సంస్థ సర్వే, అందుకనే నేను చెప్పింది ఈడు ఎక్కడా కూడా డీటెయిల్డ్గా ఇవ్వలా. దాని మొత్తం డీటెయిల్స్, ఆ మేల్ ఎంతమంది, ఫిమేల్ ఎంతమంది, అర్బన్ ఎంతమంది, రూరల్ ఎంతమంది, 30 బిలో ఎంతమంది, ఏజ్ 30 అబో ఎంతమంది, 50 అబో ఏజ్ అబో ఎంతమంది, ఇలాంటి ఏ వివరాలు కూడా వాడు ఎందుకు ఇవ్వలేదు అంటే అది వాళ్ళు చేసిన సర్వే కాదు కాబట్టి. పైగా ఒక పేపర్ మీద రాసి వదిలిపెట్టాడు. అదే పేపర్ మీద పైన లోగో మార్చి ఇంకొక సంస్థ 4 సీట్లు మారితే సరిపోద్ది. ఇందా 135 అన్నాడు, ఈసారి 140 వేసుకుని ఇంకొక సంస్థ పేరు పెడతాడు. ఆ పర్సంటేజ్లో ఓట్ షేర్లో 1% ముందుకో వెనక్కో జరుపుకుంటాడు. అంతే కదా.
మరి ప్రాతిపదిక ఏది? అసలు ఎందుకు ఎతకాల్సి వచ్చిందంటే ఒక అధికారిక పేజీలో ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అని వేశారు. ఇది ఎప్పుడు మనం విన్నది కాదు. సరే ఈ సంస్థ క్రెడిబిలిటీ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. కొన్ని సంస్థలు ఉంటాయి ఏంటంటే అమ్ముడు పోయి సర్వేలు చేస్తుంటాయి, ఆ సంస్థ ఇచ్చే సర్వేలకు వచ్చే ఫలితాలకు సంబంధం ఉండదు. సో ఒకవేళ అలాంటి సంస్థ ఏమన్నానేమో అని చూద్దామని వెళ్తే పాపం వీళ్ళకి రాజకీయాలతోనే సంబంధం లేదు. వాస్తవానికి వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఫేక్ ఎడిట్ చేశారో అది వీళ్ళకి కూడా తెలిసి ఉండదు. ఈ ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వాళ్ళకి కూడా తెలిసి ఉండదు. ఏమన్నా ఇప్పుడు వైరల్ అయింది కాబట్టి తెలిస్తే తెలియాలి తప్ప వీళ్ళకి తెలిసే ఉండదు. అలాంటి సంస్థ పేరు వాడి ఈరోజు అడ్డంగా దొరికిపోయాడు. అంటే ఏ స్థాయికి దిగజారిపోయాడు అంటే పశువులకు మందులు తయారు చేసే ఒక కంపెనీ పేరు పెట్టుకుని వాళ్ళు సర్వే చేశారని చెప్పి ఈరోజు ఒక ఫేక్ సర్వేని బయటకు విడుదల చేశారు. అంటే వైసీపీ ఏ స్థాయిలో దిగజారిపోయిందో అర్థమవుతుంది. జాతీయ సర్వేల ప్రకంపన దెబ్బతో ఏం చేయాలో తెలియక ప్రజలను మభ్యపెట్టడం కోసం వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రయత్నమే ఈ ఫేకు. గతంలో లాగా చూస్తూ ఊరుకునే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ప్రజలు వైఎస్ఆర్సీపీ ఫేక్ని నమ్మే పరిస్థితి అంతకంటే లేదు. మీరు ఎన్ని ఫేక్లు చేసినా మేము దాన్ని తిప్పి కొట్టడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఏది ఏమైనా మరొక్కసారి సజ్జల భార్గవ రెడ్డి ఈ ఫేక్ భాగవతం మొత్తం కూడా బయటపడింది. ఎప్పటికైనా నా ఉచిత సలహా ఏంటంటే మీరు ఎలాగా ఏడవలేరు సావలేరు, కానీ నా ఉచిత సలహా ఏంటంటే మీరు చేసింది ఏదైనా ఉంటే చెప్పుకోండి తప్ప ఇలా ఫేకులు చేసి దొరికిపోయి ప్రతిసారి అబాస్ పాలవద్దు. అంటే మీకు సిగ్గేస్తుందో లేదో కానీ ప్రతిసారి మీ గురించి మాట్లాడాలన్నా నాకే సిగ్గేస్తుంది. అంటే మీరు చేసేది ఏదో పని అని తెలిసినా దాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసినా నాకు కూడా సిగ్గేస్తుంది. ప్రతిసారి ఎన్నిసార్లు నీ ఫేక్ భాగవతం బయటపెట్టి నిన్ను ఆ బకరాన్ చేసినా కానీ నీకు సిగ్గు రావట్లేదు, కానీ చేసే నాకైతే సిగ్గేస్తుంది. సో ఎప్పటికైనా సజ్జల భార్గవ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి నా సలహా ఏంటంటే మీరు చేసింది ఏదైనా ఉంటే చెప్పుకోండి తప్ప ప్రతిసారి ఇలా ఫేకులు చేసి అడ్డంగా దొరికిపోయి ప్రజల్లో అబాసు పాలు కావద్దని నా మనవి.